ఫ్రెండ్స్ ఈరోజు చాలా ముఖ్యమైన పార్ట్ అండి బ్లౌజ్లో. అదేంటంటే ఫ్రంట్ పార్ట్. అసలు ఫ్రంట్ పార్ట్ ఏంటి అంటే క్రాస్గా కుడితే లాభాలేంటి, స్ట్రైట్గా కుడితే లాభాలేంటి, అసలు క్రాస్ స్ట్రైట్ అంటే ఏంటి, అది ఎవరికి పెట్టాలి, ఎవరికి పెడితే బాగుంటుంది అనే దాని గురించి మనం చక్కగా వివరించి వీలైతే ఈ డాట్స్ కూడా వేద్దాం, ఓకేనా? ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసరికి చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అవి ఎలాంటి డౌట్స్ అంటే అసలు క్రాస్ అనేది ఏంటి అని. కొంతమంది క్రాస్ కుడుతున్నారండి. ఇప్పుడు నా దగ్గరికి కూడా చాలా మెజర్మెంట్స్ బ్లౌజులు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని చూస్తూ ఉంటాను. లోనది క్రాస్గా ఉంటే పైది క్రాస్గా ఉండదు, పైన స్ట్రైట్ వేసి కట్ చేస్తున్నారు. పైది క్రాస్గా ఉంటే లోన స్ట్రైట్గా ఉంటుంది. ఇవి రెండు కూడా క్రాస్ అసలు ఎందుకు తీయాలి, తీస్తే లాభం ఏంటి అనేది తెలియకనే వాళ్ళు అలా తీస్తున్నారనమాట. ఏదో పైది ఒక్కటి క్రాస్ తీస్తే సరిపోదండి. క్రాస్ బ్లౌజ్కి మనకి లోనది క్రాస్గా ఉండాలి, పైది క్రాస్గా ఉండాలి. అవి ఎంత మోతాదుగా తీయాలి, ఎలా తీయాలి అనేది ఈరోజు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అవుతుంది, ఓకేనా? చాలా చక్కగా చెప్తున్నాను, అందరు కూడా చూడండి. ఇదేంటంటే నేను చెప్పడం వల్ల నాకు లాభం ఏమో కానీ మీకు లాభం అనేది చాలా ఉంటుంది. అందరి మీద ఈ ట్రిక్ అనేది మీరు ప్రయోగించవచ్చు అనమాట, ఓకేనా? అయితే ఈ మధ్య కాలంలో నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు అనేవి స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన వెనక వీడియోలలో ఆన్లైన్లకు సంబంధించిన నెంబర్స్ ఉన్నాయి. ఆ షార్ట్లలో కానీ మన పాషా టైలర్ ఛానల్స్ అన్నీ ఉన్నాయండి. దేంట్లో అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నింటిలో ఉన్నాయి. మీరు దేంట్లో అయినా సెర్చ్ చేసైనా మన నెంబర్ పట్టుకొని చక్కగా జాయిన్ కావాలన్న వాళ్ళు కండి. ఆన్లైన్లో వాళ్ళు, ఆఫ్లైన్లో వాళ్ళకి ఇప్పటికైతే కొన్ని సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కాల్ చేసి బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లో నేను స్టార్ట్ చేస్తాను, ఓకేనా? అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే క్లాస్ ఏంటి అంటే చాలా ముఖ్యమైనది, చాలా ఇంట్రెస్ట్గా, చాలా చక్కగా వినండి. ఫస్ట్ మనం ఈ లైన్ అనేది క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనమాట. క్రాస్ కటింగ్ అంటే ఏంటి అంటే మనకి స్ట్రెచబుల్ అనేది ఉంటుందన్నమాట. స్ట్రెచబుల్ ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది. అలాగే ఉండేటట్టుగా ఇది కూడా మనం తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇది మెత్తటి క్లాత్కి ఎక్కువ సాగుతుంది, కొంచెం గట్టి క్లాత్కి తక్కువగా సాగుతుంది. ఇలాంటి వాళ్ళకి మనం సేమ్ తీయాలా అంటే ఇది ఏంటి అంటే కొంచెం తక్కువగా తీయాలి, ఇది కొంచెం ఎక్కువగా తీయాలి. దీని గురించి నేను కటింగ్లో మీకు అడ్జస్ట్మెంట్ ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీకు క్రాస్ అంటే ఏంటో చెప్తాను. క్రాస్ అనేది ఏంటి అంటే ఒక అఫీషియల్ కటింగ్ అనమాట. అది కనిపెట్టిన వారు ఎవరో కానీ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ముందు అనేది మనకి మామూలు కటింగ్ అని అంటే అది ఏంటి అంటే అతక్కపోతుంది అనమాట. అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. కొంతమందికి కోపుగా తొడగడం, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండడం, కొంతమందికి తెలియదు. అది తెలియక నార్మల్ బ్లౌజ్ పట్టించుకుని అదే ఆదికిస్తుంటారు. కుట్టే వాళ్ళు కూడా అలాగే కుడుతూ ఉంటారు. కానీ నార్మల్కి క్రాస్కి కటింగ్కి తేడా ఏంటి అంటే బాడీ పార్ట్ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది, కానీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే క్రాస్గా ఉంటుంది. క్రాస్ కటింగ్ అంటే కొంతమంది అంటున్నారు కదా వెనక రౌండ్ నెక్ ఉంది దాన్ని క్రాస్ కటింగ్ అనుకుంటున్నారు. అది తప్పండి. అసలు క్రాస్ కటింగ్ అంటే బ్లౌజ్ అంతా క్రాస్గా వస్తుందా అంటే అది కూడా తప్పండి. కాదు, బ్లౌజ్ స్ట్రైట్గానే ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ లాగానే అన్ని బ్లౌజులు అలాగే ఉంటాయి. కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఒకటి మాత్రం క్రాస్గా వస్తుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి స్ట్రెచబుల్ ఉండి ముందు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. తక్కువ డాట్ వేసినా ఎక్కువ ఛాతీ ఉన్న సిస్టర్స్ కూడా చాలా చక్కగా సెట్ అవుతుంది అనమాట. దీనికి చాలా 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 కంఫర్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత వాళ్ళకి టైట్ ఫిట్టింగ్ అనేది అనిపించదు. ముందు భాగంలో ఫ్రీగా ఉంటుందన్నమాట, ఓకేనా? చాలా బాగుంటుంది. ఇది నేను నేర్చుకునేటప్పుడు నాకు చాలా వరకు ఎవరూ చెప్పలేదండి క్రాస్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి అనేది. నేను కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. తర్వాతకి అర్థం చేసుకున్నా. మనకి ఇది అర్థమైన తర్వాత ఆ క్లాత్ క్రాస్లో ఉందా స్ట్రైట్లో ఉందా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆ పన్నాన్ని గుర్తుపట్టలేస్తాము. ఇప్పుడు ఇట్లా నిలువుగా ఉండే మనకి నేత క్రాస్గా వస్తుందన్నమాట. ఈ క్రాస్ ఎంత మోతాదులో పెట్టాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీనికైనా అంతే, దానికైనా అంతే, ఓకేనా? ఇప్పుడు ఇది క్రాస్ స్ట్రైట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఎవరికి పెట్టాలి అనేది నేను చెప్తాను. ఇది ఏజీతో లిమిట్ అనేది లేదండి. స్ట్రక్చర్ మంచిగా ఉండాలి, ముందు ఛాతీ భాగం కరెక్ట్గా తొడగాలి, ఫ్రీగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఇది వాడచ్చు. తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. తప్పైతే లేదు. ఇది ఇలా క్రాస్గా తొడగడం వల్ల వామ్మో క్రాస్ కటింగ్ తొడిగిందా అని అయితే ఎవరు అనరు. ఎందుకంటే పల్లెటూర్లలో కొంత సేమ్ మనుషులు ఉంటారనమాట. ఏది తొడగాలన్నా జనానికి భయపడుతూ ఉంటారు. అలా కాదు, మనకి ఏంటంటే కంఫర్ట్గా ఉండేది మనం చూసుకోవాలి. కాబట్టి అలా భయపడకుండా ఇది మామూలు
నార్మల్ బ్లౌజు క్రాస్ బ్లౌజ్ అనేది ఎవరికి గుర్తుపట్టరండి, ఓన్లీ టైలర్స్కి తెలుస్తుంది, వేసుకున్న వాళ్ళకి కంఫర్ట్ కరెక్ట్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి వేయండి. ఇక దీంట్లో కూడా కోపుగా ఫ్లాట్గా కూడా మనం కటింగ్ అనేది చేసేయచ్చు, దీంట్లో కూడా మనం అలా డాట్స్ వేసేటప్పుడు కూడా వేయచ్చు అనమాట. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ముందు పార్ట్ అనేది బాగా ముడతలు వస్తూ ఉంటుంది. అది దేనివల్ల, ఇప్పుడు నేను ఫస్ట్లో మీకు చెప్పాను చూడండి, మనకి ఈ క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, మనకి ఒకటి క్రాస్ తీసి ఒకటి తీయకపోవడం వల్ల ముందు మొత్తం కూడా జుఫ్తా అంటే ముడతలు వస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల వేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర నుంచి ఇలా ముడతలు రావడం, లేదంటే ఇలా గుంజి పట్టడం, లేదంటే ఇక్కడ గుంజి పట్టడం, లేదంటే ఇక్కడ గుంజి పట్టడం, లేదంటే ఇలా ఉండడం, ఇవన్నీ కూడా అవకతవకలు జరుగుతుంటాయి. ఇవి దేనివల్ల, మనకి పై క్రాస్ కింది క్రాస్ కలవకపోవడం వల్ల. ఇప్పుడు రెండు క్లాతులు మనం డబల్గా వేసినప్పుడు స్ట్రైట్ మీద వేస్తే అది సాగదు ఇది సాగదు, రెండు అల్లుకుపోతాయి. ఇప్పుడు ఇది కూడా అంతే, మనం లోనది క్రాస్ తీసి పైన స్ట్రైట్గా వేసినా మనకి లూజ్ వస్తుంది, పైది క్రాస్ తీసి లోన స్ట్రైట్ వేసినా మనకి లూజ్ అనేది వస్తుంది. ఆ లూజుల వల్ల ఏమవుతుందంటే మనకి ముడతలు వచ్చేసి ముందు భాగం అనేది కరెక్ట్గా అనిపించదు అనమాట, ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అసలు క్రాస్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, ఇవి తెలిసి ఉండాలి మనకి. ఇవి తెలిస్తే ఇక ఎప్పుడు కూడా మనకి ముందు భాగం తప్పు అనేది జరగదనమాట. ఓకేనా. ఈ చిన్న తప్పులు మీరు తెలుసుకొని చేసుకుంటే ఇంకా టైలరింగ్లో మీకు క్రాస్ కటింగ్ విషయంలో మీకు ఎప్పుడు కూడా టెన్షన్ అనేది ఉండదు. ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఈ రెండింటి మీద చేయి పెట్టేసి అలా మనం మంచిగా నీట్గా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఒకటి గుంజడం, ఒకటి మనం ఏదో చేస్తున్నామంటే ఒకటి అలా పెట్టేసి చేసామనుకోండి, ఇక మనకి ఏమవుతుందంటే గుంజడం వల్ల కూడా ముందు బాగా ముడతొస్తుంది. ఇంకోటి ఏంటి, లైనింగ్ షింక్ చేయకపోయినా, ఇప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తుంటారంటే అలా తెచ్చి అలాగే కట్ చేసి కుడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ముందు భాగం అనేది ఇక ఉతికి వేసిన తర్వాత ముందు భాగం ముడత అనేది వచ్చేసి అంటే లైనింగ్ దగ్గరికి వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా అనిపించదు. ఓకేనా. ఇప్పుడు నేను చూడండి ఎలా వేస్తున్నాను, ఏదైనా గుంజుతున్నానా, ఈ చెయ్యి అమాంతంగా పెట్టాను, ఈ 2 ఏళ్లతో ఈ పనిని నడుపుతున్నాను. ఇది కూడా ఏంటి, మన పాదాన్ని ఇలా అందజేయాలి. ముందు పార్ట్ వరకు మనకి ఏంటి అంటే అదుమాలి, క్లాత్ని అదుముకుంటూ పాదానికి అందజేయాలన్నమాట. చాలా స్మూత్గా డీల్ చేయాలి ఫ్రంట్ పార్ట్ని. ఏదో గుంజి వేసామా ఇక కథం, ఇక మనకి స్టిచ్చింగ్లో కానీ చేతి పనిలో కానీ ఇక మెడపట్టి వేసేటప్పుడు కానీ చంక వెక్కించేటప్పుడు కానీ ఖచ్చితంగా తేడా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడన్నా ముడత అనేది ఉందా, నేను వేసిన విధానం మీకు ఎక్కడన్నా తప్పు అనిపించిందా, ఇది ఒక్కటి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక దీన్ని కట్ చేసుకొని డాట్స్ వేద్దాం. మీకు డాట్స్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకేనా. చక్కగా ఇలా మనం కటింగ్ చేసుకోవాలి. మనం ఒరిజినల్ ఫస్ట్ కట్ చేస్తున్నామా లైనింగ్ కట్ చేస్తున్నామా అన్నది ముఖ్యం కాదండి, మనం ఫిట్టింగ్ ఎలా చేస్తాము. కొంతమంది ఏంటంటే కొంతమంది మాస్టర్స్ ఒరిజినల్ మీదనే డ్రాయింగ్ వేసి కట్ చేస్తారు. నేనేం చేస్తానంటే ఎక్కువ లైనింగ్ మీద డ్రాయింగ్ వేసి ఒరిజినల్ని తీసుకొని తర్వాతకి ఇలా కుట్టేసుకొని ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఖరాబ్ అయినా కూడా లైనింగ్ ఖరాబ్ అయితే మార్చచ్చు, కానీ ఒరిజినల్ని ఖరాబ్ అయితే మార్చలేము. ఎంతో కాన్ఫిడెంట్ ఉండి ఎంతో మనం చేయగలుగుతాము అంటే మాత్రం చేయొచ్చు. కొన్ని జారే క్లాతులు ఉంటాయి కాబట్టి నేను ఇలా చేస్తాను. జారని క్లాతులకి నేను కూడా ఒరిజినల్ అనేది కట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ డాట్ వేసే విధానం మీకు చెప్తాను చూడండి. కొంతమంది వేస్తుంటారు స్ట్రైట్గా వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు కూడా దగ్గరికి వచ్చి ఇట్లా ఒత్తుకుపోయినట్టుగా చెస్ట్ భాగం నీట్గా అనిపించదు. అలా వేయద్దు, ఎప్పుడైనా కూడా ఇలా క్రాస్గా వేయాలి. ఇలా క్రాస్గా వేయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ మనం ఇవి 3 భాగాలు చేయాలి. 3 భాగాలు అంటే ఇటు ఒక భాగం, ఇగో పైది ఒక భాగం, కింది ఒక భాగం చేసిన తర్వాత కింది భాగంలో 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళకి బండ గుర్తు, ఇక్కడ టేప్ వాడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇలా స్ట్రైట్గా వేద్దామంటారు. ఇలా స్ట్రైట్గా వేసే వాళ్ళకి కొంతమందికే సెట్ అవుతుందండి, అందరికీ సెట్ కాదనమాట. చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకేనా. ఇలా స్ట్రైట్గా వేయకుండా కొంచెం కరువుగా వేయాలన్నమాట. ఆ కరువుగా వేయాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టాం కదా, కొంచెం మనం దీన్ని ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడికి ఒక 1/2 ఇంచు దూరం ఉంచుకొని దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు కూడా మనకి దీన్ని చూడండి, ఇలా మనం వేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఈ రెండు ఒక దగ్గరికి పెట్టినప్పుడు కూడా ఇక్కడ మనకి కరువు అనేది వస్తుంది. అప్పుడు కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చక్కగా మనం కుట్టు అనేది వేయచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, చిన్న కుట్టు పెట్టండి డాట్స్కి, ఎప్పుడైనా చిన్న కుట్టు పెట్టి ఇలా క్రాస్గా కుట్టు అనేది వేసేయండి. చూడండి ఎంత బాగా వస్తుందో డాట్ అనేది. మీకు ముడత అనేది రాదు, ఇక్కడ ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. చాలా చక్కగా వచ్చేస్తుంది మనకు. ఓకేనా.
ఇలా మనం పర్ఫెక్ట్గా ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని వేసే విధానం ఏంటంటే ఏదో గుర్తులు పెట్టాల్సిన అవసరం లేదు. మన మైండ్లో ఒక అందాజా ఉండాలి. వీళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి మనం ఇంత వేయాలి, వీళ్ళకి ఎక్కువగా ఉంది మనం ఈ డాట్ ఎక్కువగా పెట్టాలి, కిందికి ఉంది అంటే మన ఫ్రంట్ పార్ట్ పెంచుకొని ఈ డాట్ ఇంత పొడుగు పెట్టాలి, పైకి ఉంది అంటే మనం ఇంత పెట్టాలి, మిడిల్ చెస్ట్ సిస్టర్స్కి ఇలా పెట్టాలి. ఈ ఒక ఐడియా అనేది మనకి టైలర్ వర్గానికి తెలిసి ఉండాలన్నమాట. ఏదో అందరికీ ఒకేలాగా సెట్టింగ్ చేద్దామా? కాదు, అది ఎప్పుడైనా తేడా అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా 3 భాగాలు చేయాలి. 3వ భాగానికి మనం ఇలా పట్టుకొని ఈ కొసని ఇలా మనం మంచిగా ఏలుతో పట్టేసుకొని దీన్ని ఇలా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పట్టేసి ఒక మనకి కత్తెర యొక్క కొస ఉంటుంది చూడండి, ఈ కొసలాగా స్ట్రైట్గా మంచిగా చక్కగా వేసుకోవాలి. ఎక్కడి దాకా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ 2 ఇంచెస్. అంటే మనకి కోపుగా వద్దు అనుకుంటే 2 ఇంచెస్ పెట్టండి, కోపుగా కావాలి అనుకుంటే 1.5 ఇంచెస్ పెట్టండి. దగ్గరికి వేయడం వల్ల ఏమవుతుందంటే డాట్స్ కొచ్చగా అవుతాయి అన్నమాట. ఇది ఒక్కటి మనకు తెలియాలి. ఓకేనా? ఇలా వేసుకొని ఇప్పుడు 2 డాట్లు అయిపోయాయి. ఇక 3వ డాట్కి వెళ్దాం. ఈ 3వ డాట్ వేసినప్పుడే మనకి దీనికి సపోర్ట్ దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ పడిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఈ 2 డాట్లు దీనికి సపోర్టు, షేప్ కూడా మంచిగా తీసుకొస్తాయి, నెక్ కూడా టైట్గా పడుతుంది. ఈ డాట్ వల్ల ఉక్సు పట్టి కూడా చాలా బాగుంటుంది. మీకు చెస్ట్ భాగంలో ఉన్న మధ్య భాగాన్ని కూడా మంచిగా కవర్ చేస్తుంది ఈ డాట్ అనేది. ఈ డాట్ ఏంటి అంటే చంకలో ముడతలు రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా తీసుకొస్తుంది అనమాట. చెస్ట్ భాగానికి కూడా ఒత్తిడి లేకుండా చాలా చక్కగా మనకి బాగుంటుంది ఈ డాట్ అనేది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా వేయాలి. సేమ్ ఇప్పుడు దీనికి డిస్టెన్స్ మనకి రౌండ్గా కావాలంటే 2 ఇంచెలు, స్ట్రైట్గా కావాలంటే 1.5 ఇంచెస్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంత సింపుల్గా మనకి పని అనేది ఉందండి. మనం దీన్ని ఏం చేస్తామంటే కింద పడి పైన పడి చుట్టూ తిరిగి కూర్చొని లేసి ఎంతో కష్టపడతాము. ఈ డాట్ చూడండి, నేను ఏమన్నా గోటితో గీసానా, ఐరన్ చేశానా, ఏం చేయలేదు. ఎలా నిలబడిపోయిందో చూడండి, కోపుగా మీకే అర్థమవుతుంది. చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో. ఎలాంటి క్లాత్ అయినా కూడా మనం వేసేదాన్ని బట్టి కోపుగా నిలబడాలి. దీంట్లో కప్స్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. మనం వేసే స్ట్రక్చర్, మనం వేసే డాట్స్ బట్టే మనకి ముందు భాగం అనేది నిర్ణయించబడుతుంది. ఈరోజు క్లాస్ ఎలా ఉందండి? ఇక రేపు వచ్చేసి మీకు అఫీషియల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అంటే, ఇప్పుడు బోటిక్ షాప్లో థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తున్నారు, అందరు లోడింగ్ అయితే చేస్తున్నారు కదా. లోడింగ్ కాకుండా మనం చేతి పని చేసి మనం మంచిగా నీట్గా ఎలా వేయాలి తెలిసిన వాళ్ళకైతే నేను ఏది చెప్పనండి, తెలియని వాళ్ళ కోసం. అది కావాలి అన్న వాళ్ళు ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకేంటి అంటే ఇక మా దగ్గర కటింగ్ పేపర్ ఉందన్నమాట. ఈ కటింగ్ పేపర్ ఏంటి అంటే చక్కగా మన దగ్గర అన్ని సైజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ సైజులు అనేది నేను మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు నడుము సైజు ప్రకారం మన కటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 30వ సైజు. దీని మీద ఒక నెంబర్ ఉంటుంది. దీంట్లో ఒక షేపు, ఒక హ్యాండ్, ఒక ఫ్రంట్, ఒక బ్యాక్ ఉంటుంది. ఇవి రౌండ్ అన్నమాట. ఇది క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్. నడుము ఎంత ఉందో అంతే కొలిసి పెట్టండి. ఇక వేరేది పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ఖర్చులు అనేవి నేను కల్పిస్తాను మీకు. ఇవన్నీ ఖర్చులే. డాట్కి కూడా నేను వదిలిచ్చేస్తాను. ఈ డాట్కి ఖర్చులు కలిపేస్తాను. ఈ సైడ్లకు కూడా ఖర్చులు కలుపుతాను. ఈ షేప్కి కూడా ఖర్చులు కలుపుతాను. ఈ చేతికి కూడా ఖర్చులు కలుపుతాను. చేయి కావాలంటే పెంచుకోవచ్చు. ఇక దీనికి మీరు ఈ యొక్క పేపర్ కటింగ్ కావాలి అన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 955051441. ఓకేనా? ఈ నెంబర్కి మీరు పేపర్ కటింగ్ అనేది దొరుకుతుంది. 955051441. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే పేపర్ కటింగ్ అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ నడుము సైజ్ ప్రకారమే. అలాగే డ్రెస్ ప్యాటర్న్స్ ఉన్నాయి, నెక్ డిజైన్స్ ఉన్నాయి, టూల్ కిట్ ఉంది, హ్యాండ్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లాసులకు అటెండ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇంకొక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. చూడండి, ఆ నెంబర్ వచ్చి క్లాసులకు అటెండ్ కావాలి అన్న వాళ్ళకి 98 రాసుకోండి. 2 మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. 9848223580. ఇది వచ్చేసి క్లాసులు, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులకి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి కటింగ్ కోసం, ఇది వచ్చేసి మనకి క్లాసుల కోసం. మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా మీరు జాయిన్ కావండి. ఎలా ఉంటే అలా మీరు మన ఛానల్ అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు మలుచుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.